హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఓయూ వారికి డిగ్రీ ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ లెసన్ ఆన్ సేయింగ్ ప్లీజ్ అనే లెసన్ని క్లియర్గా చూద్దాం. ఈ పాఠం రాసిన వారు ఏజీ గార్డినర్. ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి కొంచెం చూసేద్దాము. ఏజీ గార్డినర్ పూర్తి పేరు ఆల్ఫ్రెడ్ జియార్జ్ గార్డినర్. ఇతను 2 జూన్ 1865లో జన్మించాడు. ఈయన ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్, ఎడిటర్ మరియు రచయిత. ఇతను రాసిన రచనలకు ఆల్ఫా ఆఫ్ ద ప్లౌ అనే తన పెన్ నేమ్తో రచనలు చేశాడు. అలానే నేషనల్ యాంటీ స్వెట్టింగ్ లీగ్కు చైర్మన్గా పనిచేశాడు. ఇతడు 3 మార్చ్ 1946లో అంటే 1946 మార్చి 3వ తారీఖున మరణించాడు. ఇక్కడి వరకు అబౌట్ ద ఆథర్ గురించి అయితే సరిపోతుంది. ఇక ఆన్ సేయింగ్ ప్లీజ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే సింపుల్గా మనం ఇతరులతో మర్యాదపూర్వకంగా ఉంటే వారు కూడా మనకు మర్యాద ఇస్తారు. అలాగే మంచి అలవాట్ల గురించి ఉంటుంది ఈ కాన్సెప్ట్ అనేది. మనం అందరితో మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారు. ప్రధానంగా మనకి అత్యవసర పని కావాలన్నప్పుడు రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ ఈ పని త్వరగా చేయండి, దయచేసి ఈ పని తొందరగా పూర్తయ్యేలా చూడండి అని చెప్పి ఆ పని పూర్తి కాగానే కృతజ్ఞత అనేది ఉండాలి. అంటే పని పూర్తి కాగానే చాలా థ్యాంక్స్ అండి అని చెప్తే అవతలి వ్యక్తి నెక్స్ట్ టైము ఏదైనా పని చెప్తే చేయడానికి సిద్ధంగా ఉంటారు అవతలి వ్యక్తి. దీని గురించి తన జీవితంలో జరిగిన అనుభవాలను తెలియజేస్తున్నాడు. ఒకసారి లిఫ్ట్లో పనిచేసే వ్యక్తి, లిఫ్ట్ ఆపరేటర్ ప్యాసింజర్ని బయటికి తోసేస్తాడు. ఎందుకంటే దయచేసి నన్ను పైన ఫ్లోర్లోకి తీసుకెళ్ళండి అని చెప్పని కారణంగా దయచేసి అనే పదాన్ని వాడలేదని లిఫ్ట్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్ తనను ప్యాసింజర్ గౌరవించలేదని ప్యాసింజర్ను దింపేస్తాడు. కానీ లిఫ్ట్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్ చేసేది చట్టపరంగా తప్పు. తనని గౌరవించిన వారందరినీ అలా చేస్తుంటే లిఫ్ట్లో నుంచి దించేస్తుంటే ఉపయోగం ఏముండదు. ఒకవేళ ఆ ప్యాసింజర్ కంప్లైంట్ ఇస్తే ఆ లిఫ్ట్ ఆపరేటర్ చేసే వ్యక్తి యొక్క ఉద్యోగం పోతుంది, ప్యాసింజర్ చట్టపరంగా వెళ్తే. కానీ అతను అలా వెళ్ళలేదు. ప్యాసింజర్స్ లిఫ్ట్ ఆపరేటర్ చేసే వ్యక్తిని గౌరవించినా గౌరవించకపోయినా తన పని తాను చెయ్యాలి. ప్యాసింజర్ని దించిన క్షణంలో ఆ ప్యాసింజర్ తన మనసులో ఏమనుకుంటాడు, అయ్యో అందరి ముందు పరువు పోయింది కదా, అతను అలా దించేయకుండా ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. అప్పుడు ఆ లిఫ్ట్ ఆపరేటర్ తన మనసులో ఏమనుకుంటాడంటే అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు, ప్లీజ్ ఈ ఫ్లోర్లో దింపండి, ఆ ఫ్లోర్లో దింపండి అని దిగిన తర్వాత కూడా థ్యాంక్ యూ అని చెప్తున్నారు. కానీ ఈ ప్యాసింజర్ పద్ధతి ప్రవర్తన నాకు నచ్చలేదు, అందుకే నాకు కోపం వచ్చి దించేశాను అని అనుకుంటాడు. ఇద్దరు మంచి ప్రవర్తన కలిగి ఉంటే ప్రాబ్లం అనేది రాకుండా ఉండేది. అలానే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తగ్గి ఉంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయి ఉండేది. ఒకవేళ ప్యాసింజర్ కూడా లిఫ్ట్ ఆపరేటర్కి థ్యాంక్ యూ, ప్లీజ్ అనే పదాలు వాడుంటే అతన్ని కూడా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. కానీ ఆ ప్యాసింజర్ కూడా అలా చేయలేదని చెప్తున్నాడు. అలానే మన రచయితకు ఇంకొక అనుభవం అనేది ఎదురైంది. అదేంటి అంటే ఒకరోజు రచయిత బస్ ఎక్కాడు. అయితే బస్ కండక్టర్ ప్యాసింజర్స్ అందరినీ టికెట్స్ ఇస్తూ వచ్చాడు. అయితే మన రచయిత దగ్గరకు వచ్చేసరికి టికెట్ టికెట్ అని అంటుండగా రచయిత తన జేబులో వెతుకుతుండగా తన పర్స్ అనేది ఇంటి దగ్గర పెట్టొచ్చాను అని మర్చిపోయి కండక్టర్కి ఇలా చెప్తాడు, నా దగ్గర డబ్బులు లేవండి, నేను పర్స్ అనేది ఇంటి దగ్గర పెట్టొచ్చాను అని అంటాడు. దానికి కండక్టర్ తిట్టకుండా ఏమనకుండా ఇతడు చదువుకున్న వ్యక్తిలా ఉన్నాడు అని టికెట్ ఇస్తాడు. టికెట్ తీసుకున్న తర్వాత రచయిత తన జేబులో వెతుక్కుంటే డబ్బులు అనేవి దొరుకుతాయి. అవి కండక్టర్కి ఇస్తాడు. రచయిత కండక్టర్ని చూసి ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారా, నేనెవరో కూడా అతనికి తెలియదు, ఇంత మంచితనం ఎక్కడా చూడలేదు అని అంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత అదే బస్ ఎక్కుతాడు మన రచయిత. అప్పుడు బస్ కండక్టరు చూసుకోకుండా రచయిత కాలు వేలిని తొక్కేస్తాడు. కానీ రచయితకు చాలా నొప్పి అనిపించింది. అప్పుడు కండక్టర్ సారీ సార్ చూసుకోలేదు అని అంటాడు. దానికి మన రచయిత పర్లేదండి అని అంటాడు. ఎందుకంటే ఒకప్పుడు నాకు టికెట్ ఇచ్చాడు అని గుర్తు తెచ్చుకొని అతను మంచి ప్రవర్తన కలవాడు అని ఏమీ అనడు. దాని గురించి మర్చిపోతాడిక. అతని మీద మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే తెలియని వాళ్ళతో ఇంత మంచిగా ప్రవర్తించడం అనేది ఎక్కడా కనిపించదు. అలానే ఈ కండక్టర్ చాలా ఫన్నీ, అంటే ముసలి వాళ్ళకి కొడుకులాగా, యంగ్స్టర్స్కి ఫన్నీ ఫ్రెండ్లీగా ఉండేవాడు, చిన్నపిల్లలకి ఫాదర్ లాగా కేరింగ్ చేసేవాడని చెప్తున్నాడు. ఇలా మన లెసన్ అనేది ముగుస్తుంది.
దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అంటే ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకూడదు. ఎవరో థ్యాంక్స్ చెప్తారని, ప్లీజ్ హెల్ప్ అని అడుగుతారని ఆశించకూడదు. అలానే మనకి ఎవరు ఏది చెప్పినా చెప్పకపోయినా అందరితో మంచిగా ఉంటే ఎదుటివారు కూడా మనతో మంచిగా ఉంటారు. కానీ మన పని జరగాలి అని అన్నప్పుడు ప్లీజ్ కొంచెం ఈ పని త్వరగా అయ్యేలా చూడండి, పని అయిపోయిన తర్వాత థ్యాంక్స్ అనే పదాలు చెప్తే అవతల వ్యక్తులు నెక్స్ట్ టైం పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా మన పాఠం అనేది ముగుస్తుంది. మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అనేది చూస్తే ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి రాసి, ఈ 2 ఇన్సిడెంట్స్ గురించి రాసి, మంచితనం గురించి మీకు ఏం అర్థమయ్యింది అనేది రాసినా ఏం కాదు. లేదా ఇప్పుడు నేను చెప్పినట్టు రాసినా మీకైతే మంచి మార్కులు పడతాయి. లేదా నేను చెప్పింది క్లియర్గా విని రాసినా మీకు మంచి మార్క్స్ అనేవి పడతాయి. తప్పులు లేకుండా రాయడానికైతే ట్రై చేయండి. నీట్ ప్రజెంటేషన్ ఇవ్వండి, మీకైతే మంచి మార్కులు పడతాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది.